హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగానైతే కోరుకుంటున్నాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది SRK హర్రర్ స్టోరీస్. మరి స్టోరీలోకి వెళ్ళబోయే ముందు గత 3 రోజులుగా నేను రిక్వెస్టెడ్ వీడియోస్ పెడుతున్నాను. ఈ వీక్ అంతా కూడాను మీ రిక్వెస్ట్ ఫస్ట్ ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి సంబంధించి వాళ్ళు అడిగిన హర్రర్ వీడియోని పోస్ట్ చేస్తానని చెప్పాను కదండి. సో ఈరోజు ఫస్ట్ కామెంటు ఝాన్సీ రాణి సిస్టర్ అయితే పెట్టారు. సో నేను ముందుగానే చెప్పినట్టుగా ఎవరైతే ఫస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళకి సంబంధించిన రిక్వెస్టెడ్ వీడియో అయితే వేయడం జరుగుతుంది. ఈరోజు మన ఆంధ్రాలోని ఒకప్పుడు అంటే 90sలోని నెల్లూరులో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్, నెల్లూరు దగ్గరలోని ఒక మారుమూల పల్లెటూరులో జరిగిన రియల్ ఇన్సిడెంట్ అండి ఇది. మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి. మన ఛానల్లో ఇక్కడ ఇలా స్టోరీగా వినాలి అనుకుంటున్న వారు డిస్క్రిప్షన్ బాక్స్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇస్తున్నాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేసేసేయండి. అలాగే వ్యూవర్షిప్ని పెంచండి. మరి కొంతమందికి ఈ వీడియోని అయితే షేర్ చేసి, ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు మీకేనండి, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కన ఒక బెల్ సింబల్ అయితే వస్తుంది, అది కూడా క్లిక్ చేశారనుకోండి నేను వీడియో పెట్టగానే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. మరి పక్కన ఒక హై పాయింట్స్ అని ఉంటాయండి, అవి అయితే ఖచ్చితంగా ఇవ్వండి. అవి ఇస్తే నా వీడియో అయితే ముందుకు వెళ్తుంది, ఛానల్ ముందుకు వెళ్తుంది. ఓకేనా? మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. రంగనాథు ఒక పల్లెటూరులోనైతే ఉంటున్నాడు. తను ఏంటి అంటే ఆకదాయి అబ్బాయి అన్నమాట. పెద్దగా బాధ్యతలు అనేవి ఏమి కూడా పట్టించుకోకుండా, వాళ్ళ అమ్మ నాన్నని సరిగ్గా చూసుకోకుండా తన మటుకు తను ఇష్టం వచ్చినట్టుగానైతే ప్రవర్తిస్తూ ఉంటాడు. తనకి 3 అక్కలు అయితే ఉన్నారు. వాళ్ళకి పెళ్లిళ్ళు అయితే అయిపోయాయి. వీడొక్కడే ఆఖరివాడు అనమాట. వీడికి 24 ఏళ్ళు. పెళ్లి సంబంధాలు చూస్తున్నా కూడాను అక్కడ దగ్గరున్న వాళ్ళు ఎవ్వరు కూడాను తినకి పిల్లనైతే ఇవ్వట్లేదు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళకి బరువుగా తయారయ్యాడు. ఏంటి అని అంటే తను ఏ పని చేయడు, ఉద్యోగానికి వెళ్ళడు, బిజినెస్ ఏదైనా చేసుకుంటావా అంటే అది కూడా చేయను అనేసాడు. దాంతో పాటుగాను వాళ్ళకున్న పొలంలోని సాగు అయితే చేసుకుంటారు వాళ్ళ అమ్మ నాన్నను. ఆ సాగు చేసిన దాని మీద ఇంకా వాళ్ళు ఏవో వడ్డీలకి ఇచ్చుకున్నారో ఆ వడ్డీలకి వచ్చిన దాని మీద వాళ్ళ జీవనోపాధి అయితే అలాగా రన్ అవుతుంది. అయితే తిన్న మటుకు ఏ పని చేయడు. ఆ పొలానికి వెళ్ళినా కూడాను అక్కడ ఏంటి అని అంటే మధ్యాహ్నం వరకు పని చేస్తాడు. ఆ తర్వాత తనకి నచ్చినట్టుగా తనైతే వెళ్ళిపోతూ ఉంటాడు, కనిపించడు, ఇంకా మాయమైపోతాడు అనమాట. అంతేకాకుండా పొలంలోకి వెళ్ళి అక్కడ వచ్చిన ఆడవాళ్లతోని అసభ్యకరంగా ప్రవర్తించడం, అంతేకాకుండా వాళ్ళని చిన్న చూపు చూసి మాట్లాడడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాడు. అయితే ఆ రోజు కూడా అలానే మధ్యాహ్నం వాళ్ళ నాన్నతో కలిసి భోజనం చేసేసి విశ్రాంతి తీసుకుంటున్నారు వాళ్ళ నాన్నగారు చెట్టు నీడన. అలానే ఈ అబ్బాయి కూడా అటు ఇటు తిరుగుతున్నాడు. ఈలోగా మరొక ఫ్రెండ్ అయితే కనిపించాడు, రమేష్. దూరం నుంచి తన్ని సైగ చేసి పిలిచాడు చెట్టు చాటుకి. పీల్చేసరికి కామ్గాను ఎవరు చూడకుండా చెట్టు వైపు అయితే వెళ్ళాడు. ఏంట్రా ఇలా వచ్చావు, ఏంటి సంగతి అని అంటే మన వాళ్ళందరూ కలిసి అక్కడ చెరుకు తోట మధ్యలోని తాగుదామని ప్లాన్ చేశాము, అన్ని తెచ్చి రెడీగా పెట్టుకున్నాము, వస్తావేంటి అని అడిగాడు. పేకాట ఆడుకోవచ్చు, వస్తావేంటి అని అడిగితే వీడికి 3 లఘువులు. సరే అయితే మా నాన్నకి మస్కా కొట్టి వచ్చేస్తాను, ఇక్కడే ఉండని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పేసి తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు. తనతో పాటుగా వెళ్ళాడు. వెళ్ళి వీళ్ళు ఏంటనంటే ఈ పొలాల పక్కనే ఒక బరియల్ గ్రౌండ్ అయితే ఉంది, శ్మశానం. ఆ శ్మశానం దాటుకుంటూ అవతలకి వెళ్తే అవతల వేరొక తోటలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ చెరుకు తోటలు ఇవన్నీ ఉంటాయి. అక్కడికైతే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ చెరుకు తోట లోపల కొంచెం ఖాళీ ఉంచి అక్కడైతే మంచాలు వేసుకొని గ్యాదర్ అవడం, ఇలాంటి ఇల్లీగల్ పనులన్నీ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అయితే అక్కడికి వెళ్ళి కూర్చుండేసరికి అక్కడ మరొక 3 అబ్బాయిలు అయితే ఉన్నారు. ఈలోగా అక్కడికి ఒక అబ్బాయి అయితే వచ్చాడు. తన పేరు ప్రసాద్ వచ్చేసరికి తిన మొహంలోని ఆ రంగులన్నీ మారిపోయాయి. ఎందుకనంటే
ప్రసాద్ వాళ్ళ చెల్లిని వీడు వాడుకున్నాడు. అంతేకాకుండా అమ్మాయి పోయి 4 రోజులు అయితే అవుతుంది. అయితే వీడి మొహంలోని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా మారిపోయాయి. వీడెందుకు వచ్చాడు అన్నట్టుగానైతే మొహం పెట్టాడు. పక్కనున్న రమేష్ని అయితే అడుగుతున్నాడు, వీడిని ఎందుకు పిలిచారా అని. లేదు, తను సగం డబ్బులు ఇచ్చాడురా అని చెప్తున్నాడు. చెప్తుంటే సరే అని ఊరుకున్నాడు. తను కూడా ఏం మాట్లాడకుండా మొహం తిప్పుకొని అటుపక్కకి అయితే తిరిగి కూర్చున్నాడు. అందరూ డ్రింక్ చేయడానికి రెడీ అయ్యారు. డ్రింక్ చేస్తున్నాడు. ఈ రంగనాథ్ ఎలాంటోడు అని అంటే ఒక్కసారి డ్రింక్ చేశాడు అని అంటే అస్సలు ఆపడనమాట. ఇంకా అలా తాగుతూనే ఉంటాడు. ఎవరు ఏమైపోని ఏమనుకోని వీడు మటుకో ఆపడు. ఇంకా అలానే తాగేస్తున్నాడు. గ్లాసుల మీద గ్లాసులన్నీ కూడా వేసేస్తున్నాడు. అక్కడ ఉన్నవన్నీ కూడా తింటున్నాడు. ఆ తిన్ని అన్నట్టుగానైతే చూస్తున్నారు అందరూ కూడాను. ఈలోగా మెల్లగా ఈ ప్రసాద్ అన్న అబ్బాయి స్టార్ట్ చేశాడు. అదేంటి అని అంటే, మా చెల్లిని ఇలా చేశారు, వాళ్ళు ఎలా అయిపోవాలి అలా అయిపోవాలని తిడుతున్నాడు. తిడుతుంటే రంగనాథ్కి షార్ట్ టెంపర్ కూడా చాలా ఎక్కువ. తను బలంగా ఉంటాను, నన్ను ఎవడో ఎదిరించలేడు అని పొగరనమాట. అయితే అలానే తను అలా అంటూ ఉంటే తిను కూడా రెచ్చిపోయి తిట్టి వాళ్ళిద్దరూ కొట్టుకోవడం అయితే స్టార్ట్ చేశారు. మిగతా ఫ్రెండ్స్ ఆపుతున్నారు కానీ వాళ్ళిద్దరూ ఆగట్లేదు. ఒకరి మీద ఒకరు పడి దొర్లేస్తున్నారు కిందనంతా కూడా. ఇంకా మొత్తానికి వాళ్ళిద్దరిని ఆపేసి అవతల ప్రసాద్ మెల్లగాను రమేష్కి అయితే సైగ చేశాడు, తీసుకువెళ్ళిపో అని. సైగ చేస్తే ఈలోగా పదరా ఇంకా వెళ్ళిపోదాం, ఎందుకు ఈ గొడవ అంతాను అని చెప్పేసి తను అయితే రంగనాథ్ని అయితే తీసుకొని కొంచెం దూరం అయితే తీసుకువెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నా మీద చేతి అంటూ ఇలా విదిలించుకొని నాకు తెలుసు మా ఇంటికి వెళ్ళడం, ఎలా వెళ్ళాలో నాకు తెలుసులే మా ఇంటికి వెళ్ళడం అని చెప్పేసి ఒక్కడే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఈ రమేష్ కూడాను తను వదిలేసి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసాడు. తను అలా ముందుకైతే వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత యూరినల్స్ అని చెప్పేసి పక్కకు వెళ్ళాడు. పక్కన యూరినేట్ చేసేసి మళ్ళీ నడుచుకొని అయితే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ అమ్మ అయితే ఇంట్లో ఉంది. చూసింది బాలకం అంతా కూడాను, వాళ్ళంతా కూడాను దెబ్బలు తగిలేసి ఎక్కడ పడితే అక్కడ మట్టి కొట్టుకుపోయి షర్ట్ అంతా కూడాను అక్కడక్కడ చిరిగిపోయి అయితే ఉన్నాయి. చెమటతోని అతి దారుణంగాను తాగేసి తూలిపోయి వచ్చిన కొడుకుని చూసి చిరాకు పడుతూ ఆ మంగేమో తిట్టుకుంటుంది. ఏంటి ఇలాగా మా పరిస్థితి ఇలాగా అయిపోయింది, ఒక్కగాని ఒక కొడుకు అని నిన్ను ముద్దు చేస్తే నువ్వేమో ముద్దు ముక్కలు చేసుకొని ఇలా అందరి ముందు మా పరువులు తీస్తున్నావు, ఎక్కడికి వెళ్ళి ఏం చేసి వచ్చావు, ఇలా అయిపోయింది ఏంటి, మా బతుకులు పాడు చేస్తున్నావు అలా అలా అంటూ ఏడుస్తుంది. ఏడుస్తుంటే నువ్వు ఎక్కువ మాట్లాడుకో ఏడవకు అని చెప్పేసి తను వెళ్ళి స్నానం చేసుకొని ఆ బట్టలు అక్కడే పడేసి మళ్ళీ వచ్చి పడుకుండిపోయాడు. కొంతసేపటికి కడుపులో తిప్పేసి వికారం అయిపోయి వాంతి అయితే చేసేసాడు. వాంతి చేసేసరికి తల్లి చూసి ఇంకా బాధపడుతుందన్నమాట. అవన్నీ క్లీన్ చేయాలి కదండి, చండాలం చేస్తూ ఉంటే. మరి అయితే ఈలోగా తిడుతుంటే ఎప్పుడు ఇంతే ఇలా తిడుతూ ఉంటావు అని చెప్పేసి మళ్ళీ ఆ బట్టలు ఇప్పేసి మార్చేసుకొని శుభ్రంగా సెంటు కొట్టుకొని నేను వెళ్తున్నాను, నేను రాత్రికే వస్తాను ఇంటికి అని చెప్పేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు. బాగా వీడేంటి అని అంటే అన్నిటికీ మరిగాడనమాట. ఎలా అంటే చెడు స్నేహితాలు వ్యసనాలు అయితే ఉన్నాయి, తాగుడు, అమ్మాయిలతో తిరగడం, ఇవన్నీ కూడాను. అలానే మరొక ఊరికైతే వెళ్ళాడు. వెళ్ళి అక్కడ ఎవరితోనో అయితే ఉన్నాడు. ఉండి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్లకుండా ఆ నైట్ సినిమాకైతే వెళ్ళాడు. సినిమా చూసుకొని నైట్ షో చూసుకొని ఇంటికి అయితే వెళ్తున్నాడు. తను అలా ఇంటికి వెళ్తున్న సమయంలోని ఎవరో తన వెనకాతల వస్తున్న ఒక ఫీలింగ్, గజ్జల చప్పుడు అయితే వినబడుతుంది. ఎలా అంటే తిను 1 అడుగు 2 అడుగులు వేస్తుంటే అక్కడ కూడా 1 అడుగు 2 అడుగులు వేస్తున్నట్టు తిను వెనకాతలే వస్తున్నట్టు తెలుస్తుంటే కొంచెం దూరం మామూలుగానే వెళ్ళాడు. ఎవరో వస్తున్నారులే అని చెప్పేసి కొంచెం ఇంకా మత్తుంది వాడికి. తాగాడు కదా ఫుల్గాను, ఆ మత్తు అయితే ఉంది, ఇంకా దిగలేదు. వాడు అలానే వెళ్తుంటే మళ్ళీ ఆ చప్పుడు తన దగ్గరికి వచ్చినట్టుగానైతే అనిపించేసరికి ఒక్కసారిగా వెనక్కి అయితే తిరిగేసరికి దూరంగా ఒక అమ్మాయి అయితే నడుచుకొని వస్తున్నట్టుగా అనిపిస్తుంది. యాక్చువల్గాను ఆ సమయంలో, ఆ రాత్రి సమయంలో అటువంటి ప్రదేశంలోని అమ్మాయిలు తిరగడం అనేది ఉండదు.
ఎందుకనంటే రాత్రి 7:30-8 అయ్యేసరికి ఎవరి మటుకు వాళ్ళ ఇళ్లలోనైతే ఉంటారు, బయటికి అయితే రారు అమ్మాయిలు. వెళ్ళినా 4-5 కలిసి మగవాళ్ళతో కలిసి వెళ్తారు. అలాంటిది ఆ రాత్రి సమయంలో ఎవరబ్బా అని చెప్పేసి వీడు అసలుకే ఆలోచన కూడా తేడాగాడు కదా, అందుకని చెప్పి వెనక్కి అయితే తిరిగి చూశాడు. చూసి ఎవరది అంటూ చూస్తున్నాడు. ఆ అమ్మాయి అక్కడే ఆగిపోయింది. తన ముందుకైతే రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ నార్మల్గా నడుచుకొని అయితే వెళ్ళిపోతున్నాడు. కొంచెం దూరం వెళ్ళేసరికి మళ్ళీ ఆ చప్పుడు దగ్గరికి వచ్చినట్టుగానైతే అనిపించింది. దగ్గరికి వచ్చినట్టుగా అనిపించేసరికి సడన్ గా వెనక్కి తిరిగి అయితే చూసేసరికి కొంచెం దూరంలోనే ఆ అమ్మాయి అయితే కనిపిస్తుంది. చాలా అందంగా ఉంది. చూడ్డానికి ఎలా అంటే అప్సరసలా అయితే ఉందన్నమాట. చూశాడు, ఎవరి అమ్మాయి, ఎప్పుడు మన ఊర్లో చూడలేదే, ఎవరి తాలూకా అయి ఉంటుంది అనుకొని ఇలాగా తలగొక్కొని మళ్ళీ ముందుకు తిరిగి మెల్లిగా 2 అడుగులు వేసేసరికి ఈసారి తన దగ్గరికి అయితే వచ్చేసింది. తన దగ్గరికి వచ్చి చిన్నగా నవ్విందనమాట. నవ్వేసరికి వీడేంటనంటే అలాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళకి ఇలానే జరుగుతుందేమో మరి. అయితే నవ్వేసరికి దగ్గరికి అయితే వచ్చేసింది. తన దగ్గరికి వచ్చి, ఏ పిల్ల, ఎవరి తాలూకా, ఈ సమయంలో ఇటు వెళ్తున్నావు అని అడుగుతుంటే నేను పలానా వాళ్ళ తాలూకా, నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను, సినిమాకని వచ్చాము, నేనును మా అన్నయ్యను. మా అన్నయ్య ఎక్కడి వరకు వచ్చాడు గానీ ఆ తర్వాత ఎక్కడికి వెళ్ళాడో కనిపించట్లేదు, నాకు భయంగా ఉంది, నాకు ఊర్లో వరకు తోడుంటారా మీరు అని అడుగుతుంటే సరే అలాగే పద, నాతో పద అంటూ తనైతే వెళ్తున్నాడు. ఇంకా అలానే అడుగులు వేసుకుంటూ తూలిపోతూ వెళ్తూ ఉంటే, మీ పేరేంటి, ఇవన్నీ వివరాలు అయితే అడుగుతుంటే చెప్పాడు. అన్ని కూడాను చెప్పాడు. ఇదేదో ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుంది నా మీద, మెల్లగా వల్ల వేసుకుందాము అని ఆలోచన అనమాట. ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు అయితే ఉండేవి అప్పట్లో. అయితే అలానే తను వెనకాతలు అయితే నడుస్తుంటూ తిన మీద అయితే పడుతుంది. తిన మీద పడేసరికి తనకి చల్లగానైతే తగులుతుంది. ఈ రంగనాథ్కి చల్లగా తగులుతూ ఉంటే, ఏటి పిల్ల ఎంత చల్లగా ఉంది అనుకున్నాడు. ఏంటి భయపడుతున్నావా, చలేస్తుందా నీకు అని అంటున్నాడు. బాగా చల్లగా ఉంది ఇక్కడ, నడ్డానికి కూడాను నాకు వణుకొచ్చేస్తుంది అని ఏం తెలియనట్టుగానైతే మాట్లాడుతుంటే, సరే అయితే ఇదిగో నా కండువా తీసుకో, ఇది కప్పుకో అంటూ తీసి వాడే కప్పాడు. ఇలా చుడితే చూసి ఇలా నవ్విందనమాట, చిన్నగా నవ్వింది. వీడు కూడా మెలికలు తిరిగిపోతూ ఇంకా దాంతో మాట్లాడుకుంటూ అలా నడుస్తున్నాడు. ఈలోగా టక్కుమని రాయి తనుకొని ముందుకైతే పడిపోయింది. వాడి మీద పడింది. వాడి చేయి గట్టిగా పట్టుకుండేసరికి వాడు కూడా చేతినైతే గట్టిగా పట్టుకొని ఇంకా ఇదేదో నాకు చిక్కేటట్టే ఉంది అని ప్లాన్ అయితే వేశాడు. తనైతే పట్టుకొని అలానే ముందుకైతే నడుస్తున్నాడు. బాగా చల్లగానైతే తగులుతుంది ఆ చెయ్యి. అప్పటికైనా బుద్ధి జ్ఞానం రావాలి ఆ మనిషికి. అయితే ఇంకా అలా నడుచుకుంటూ ముందుకైతే వెళ్తున్నారు. ముందుకు వెళ్తుంటే ఎదురుగుంటాను ఒక మేకపిల్ల అయితే వెళ్ళిపోతుంటే ఇదేంటి ఈ సమయంలో మేకపిల్ల అని అంటే, అది నాదే అని అంటుంది. నీదేంటి, నువ్వేమైనా తెచ్చావా అంటే, లేదు అది మా మేకపిల్లే, సినిమాకనే వచ్చాము, అయితే ఈ మేకపిల్ల తప్పడిపోయింది, దానికోసం చూసుకుంటూ మా అన్నయ్య నన్ను వదిలేసి వెళ్ళిపోయాడని చెప్తుంటే ఇదేంటి ఇంతకులో ఒకలా చెప్పింది ఇప్పుడు ఇంకోలా చెప్తుంది అని అనుకున్నాడు. మెల్లిగా నడుస్తూ ఉంటే ఇంకా మెల్లగా తన దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. తన దగ్గరికి వచ్చేసి భుజాన్ని ఆనిస్తూ ఉంటే వీడు కూడా పసిగట్టాడు. ఇంకా అలానే ఆ పిల్లనైతే గట్టిగా పట్టుకున్నాడు. ఎప్పుడైతే తను అలా పట్టుకున్నాడో గట్టిగాను తనైతే బిగించేస్తుంది, తన చేతులను అయితే బిగించేస్తుంది. తన ఆకారం పెరిగిపోయేసరికి అప్పటికి వీడికి సృహ అయితే వచ్చిందనమాట. సృహ వచ్చి గట్టిగా అరుస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. లక్కీగా అదే టైంలోని వాళ్ళ ఊరు వాళ్ళు ఇంకొక 2 పొరుగురికి వెళ్ళి అదే వేలో నుంచి నడుచుకొని అయితే వస్తున్నారు. చూశారు వీడిని. చూసేసరికి చెట్టుని గట్టిగా పట్టుకొని వాడంతటా వాడే గట్టిగానో అరుస్తున్నాడు అనమాట. అరుస్తుంటే వీడికేమైంది, తిక్క వెదవా ఇక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, పాపం తల్లికి ఇలాంటి కొడుకు పుట్టాడు అని చెప్పేసి తిట్టుకుంటూ వాడి దగ్గరికి వెళ్ళి, ఏమైందిరా నీకు, ఎందుకు అలా అరుస్తున్నావు, చెట్టు నదులు అని గట్టిగానైతే కొట్టారు.
వాడు తాడి చెట్టుని పట్టుకొని తాడి చెట్టుని గట్టిగా నొక్కేస్తున్నాడు అనమాట. వాడికి ఆడే అరుస్తున్నాడు. వీళ్ళకి అలా కనిపించింది. అయితే సరే ఇంకా పద మాతోనే అని చెప్పేసి వాడిని తీసుకొని వాడు కంగారు పడిపోయి వణికిపోతున్నాడు. జరిగింది చెప్దామా అంటే ఈడి పరుగు పోతుంది. ఇంకేం చెప్పకుండా వెనక్కి తిరిగి చూడకుండా అలా వాళ్ళతోనైతే వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి వాడు పూర్తిగాను జ్వరం అయితే వచ్చేసింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. వెళ్ళగానే వాళ్ళ నాన్న అందుకున్నాడు. ఎక్కడికి వెళ్ళావురా, ఏం చేస్తున్నావు అసలు, నీకు బాధ్యత అనేదే లేదా, అలా ఇలా అంటే ఏం మాట్లాడకుండా వెళ్ళి కాలు కడుక్కొని లోపలికి వెళ్ళి వాళ్ళ రూమ్లోనైతే పడుకుని పోయాడు. వెనకాతల నుంచి తిని ఏ మార్గంలో నుంచి ఇంట్లోకి వెళ్ళాడో అదే మార్గం గుండా ఆ అమ్మాయి నడుచుకొని అయితే లోపలికి వస్తున్నట్టుగానైతే కనిపిస్తుంది. వీడు పడుకొని ఉన్నాడు, తలుపు తీసే ఉంది. లోపలికి వచ్చినట్టుగానైతే కనిపించింది. ఇలా చూస్తున్నాడు, కళ్ళు ఇలా సగం మూసుకొని అయితే చూస్తున్నాడు. లోపలికి వచ్చేసరికి తనకి ఒక్కసారిగా భయం వేసిందని లేచి గట్టిగానైతే అరిచేసరికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఏమైంది అని అంటే అది వచ్చేసింది ఇంట్లోకి వచ్చేసింది అని అంటున్నాడు. ఏదొచ్చింది, ఏం రాలేదు, పడుకో అని గసిరేసి వాళ్ళ అమ్మ అయితే వెళ్ళిపోయింది. ఇంకా కొంతసేపు అయితే అయ్యింది. ఇంక ఈలోగా తను బాత్రూమ్కి అయితే వెళ్ళాడు. కాలుకృత్యాలన్నీ కూడా చేసుకొని లోపలికి అయితే వచ్చాడు. వాళ్ళ నాన్నేమో పొలానికి వెళ్దాం పదా అని అంటున్నాడు. సరే ఇంకా తను కూడా రెడీ అయిపోయి పొలానికని బయలుదేరారు. ఆ చీకటి మీద బయలుదేరారు. కొంత దూరం అయితే వెళ్ళిపోయారు. వీళ్ళు ఊరి చివరన ఒక చెరువు అయితే ఉంటుంది. దాని పక్కనే వీళ్ళ పొలాలు, దాని పక్కనే బరియల్ గ్రౌండ్. అయితే ఆ చెరువు దగ్గరకు అయితే వచ్చేసారు. చెరువు గట్టు మీద నుంచి అలా వెళ్తే అక్కడ బరియల్ గ్రౌండ్ అనమాట. అయితే ఈ చెరువు దాకా తీసుకొచ్చేస్తే ఏంటి నాన్న ఎక్కడి వరకు తీసుకొచ్చావు, మన పొలం అటు కదా అంటే పద నా వెనకాలే పద అని అంటున్నాడు వాళ్ళ నాన్న. అంటుంటే సరేనని చెప్పేసి వీళ్ళు వాళ్ళ నాన్న ఈ చెరువు గట్టెక్కితే తిన కూడా ఎక్కి ఇలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఆ నీళ్లలోని వాళ్ళ నాన్న కనిపించట్లేదు, ఆ పిల్ల కనిపిస్తుంది. కనిపించేసరికి వీడు ఒక్కసారిగా వణికిపోయాడనమాట. వణికిపోయి నానా అని గట్టిగానైతే అరిస్తే వెనక్కి అయితే తిరిగాడు వాళ్ళ నాన్న. ఒక్కసారిగా తన రూపం అంతా మారిపోయింది. ఆకృతి పెద్దదైపోయి ఇందాకలా ఎవరినైతే చూశాడో అదే అమ్మాయి వీడిని ఏమార్చి ఇంట్లో నుంచి బయటకైతే తీసుకొచ్చింది ఆ రకంగాను. అయితే ఇంకా గట్టిగా అరుస్తున్నాడు. తను అరుపులు బయటకైతే రావట్లేదు. అంటే అంటున్నాడు కానీ బయటకైతే వినిపించడం లేదు. తన మీదకైతే వస్తుంది. ఈలోగా అటుగా ఆ ఊరి సర్పంచ్ అయితే వెళ్తున్నాడు. అతనైతే చూసి వీడేంటి రంగనాథ్ అని గట్టిగానైతే కేకలు వేసేసరికి అప్పుడు వీడికి సృహ అయితే వచ్చింది. చూస్తే చుట్టూ ఎవరు లేరు, తను ఒక్కడే ఉన్నాడు. ఇదేంటి ఈ సమయంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అంటున్నాడు. అప్పటికి ఎంత అయింది, 3 అయితే అవుతుంది. ఇంకా గబగబా తను వణికిపోతూ అతని దగ్గరికి అయితే వచ్చేసాడు. బహిరంగ ప్రదేశానికి వచ్చానని అబద్ధం చెప్పి తనతోనైతే అన్నాడు. భయపడిపోతూ ఇంకా గబగబా తనతో పాటుగాను ఇంటికైతే బయలుదేరి ఇంటికైతే వచ్చేసాడు. చూస్తే వాళ్ళ అమ్మ నాన్న ఇంట్లోనైతే పడుకొని ఉన్నారు. తినొక్కడే వచ్చేసాడనమాట. అలా అనిపించి వచ్చేసాడు, వాళ్ళ నాన్న రమ్మన్నాడు అనిపించి. అయితే లోపలికి వెళ్ళి పడుకున్నాడు, వణికిపోతున్నాడు. ఇంకా పూర్తిగా జ్వరం అయితే వచ్చేసింది. మర్నాటికి వాళ్ళ అమ్మ లేవరా, మీ నాన్న బయలుదేరుతున్నారు పొలానికి, ఎల్లవా నువ్వు అని అంటోంది. ఈలోగా తన ఒళ్ళు చూసేసరికి ఒళ్ళంతా వేడిగా కాలిపోతుంటే ఇదేంటి, ఏమైంది నీకు ఇంత వేడిగా కాలిపోతుంది అంటే వాళ్ళ నాన్న తిడుతున్నాడు. మరి రాత్రి అంతంతసేపు బయట నుండిపోయి ఇష్టం వచ్చినట్టుగా తిరిగితే ఏమవుతుంది, ఇలానే జరుగుతుంది, ఇలాగా అని అంటున్నాడు. ఇంకా తిన మటుకు అలానే సృహ లేకుండా ఇలా పడుకొని అయితే ఉన్నాడు. ఇంకా చేసేది లేక వాళ్ళ నాన్న ఏంటంటే ఏదో మాత్ర చెప్పేసి తనైతే పొలానికి వెళ్ళిపోయాడు. ఆవిడ ఏదో మాత్ర వేసింది, మాత్ర వేసుకున్నాడు. బాగా తన పనులు అయితే తను చేసుకుంటుంది. ఈలోగా టాబ్లెట్ వేసాడు కదా, డ్రౌజినెస్ వస్తుంది, నిద్రపోయాడు కాస్త. వీడు నిద్ర మత్తులోనే ఉంటూ ఏంటో అలాగా మనిషి అంతా కూడాను నీరు గారిపోతున్నాడు అనమాట.
అయితే ఇంకొంతసేపటికి వాళ్ళ అమ్మ అయితే వచ్చింది. చూసేసరికి పూర్తిగా చెమటతో తడిచిపోయి అంతా కూడా బెడ్షీట్ అంతా కూడా తడిచిపోయి అయితే ఉంది. యూరినేట్ చేశాడు అక్కడే. చేసేసరికి వాళ్ళ అమ్మ, రే ఏమైందిరా రంగనాథ్, నీకేమైందిరా, ఏంట్రా ఇలాగైపోతున్నావు అని లేపుతుంది. లేపుతూ అంటే లేవట్లేదు, ఏదో ఫిట్స్ వస్తే ఎలాగా ఇలా కొట్టుకుంటారో అలా అయితే కొట్టుకోవడం మొదలెట్టేసరికి ఇరుగు పొరుగు వాళ్ళని పిలిచింది. వాడి చేతిలో తాళాలు గుర్తు అన్ని పెట్టారు. మొత్తానికి ఏదో సెట్ అయ్యాడు. హాస్పిటల్కి అయితే తీసుకుపోయారు. సాయంత్రం కల్లాను తీసుకువెళ్లారు. కానీ వాడి పరిస్థితి ప్రతిరోజుకి కూడాను అగమ్య గోచరంగానైతే అయిపోతుంది. జుట్టు ఊడిపోతుంది, ఒంటి మీద ఏవేవో కురుపులు అయితే వస్తున్నాయి. రోజు ట్రీట్మెంట్ జరుగుతుంది, కానీ వాడి మటుకు నార్మల్ అయితే అవ్వలేకపోతున్నాడు. వాడి పక్కనే ఆ అమ్మాయి కూర్చున్నట్టుగా, ఆ అమ్మాయి వాడితోనే ఉంటున్నట్టుగా ఇలా అయితే వాడి ఫీలింగ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్, మిగతా ఫ్రెండ్స్ వస్తున్నారు, కానీ ఈ రమేష్ అయినాడు రాలేదు. అయితే అలానే ఒక 1 వీక్ అయ్యింది. 1 వీక్ అయ్యేసరికి తనకి కిడ్నీస్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయిపోయాయి. డాక్టర్లు ఇంకా చెప్పేశారనమాట, గంట గడియ ఉండే సమయంలోనే చెప్పేసి ఇంటికి తీసుకువెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. పంపించేస్తే తల్లి తండ్రి ఇంకా ఒక్కగానొక్క కొడుకు, వాళ్ళ అక్క చెల్లెళ్ళు ముగ్గురు వచ్చారు. ముగ్గురు అక్కలే వచ్చి వాళ్ళు శోకాలు పెడుతున్నారా, అనవసరంగా ఇలాగ అయిపోయింది, వీడి బతికేంటి, వీడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, ఒక్కగానొక్క కొడుకు అని వాళ్ళు బాధపడుతున్నారు. అంత అవుతుంది. ఇంకా 6:15 అలా అవుతుంది. ఆ సమయంలోని వాడైతే చనిపోయాడు. సరే, మరి ఇంకా సాయంత్రం సమయాల్లోని అంత్యక్రియలు అవి చేయకూడదు కదా, ఇంకా అలానే శవాన్ని అయితే ఉంచారు. మర్నాడు తెల్లవారికి అన్ని చేద్దాము అని చెప్పేసి అంతా కూడా కాపలా కాశారు. మర్నాడు తెల్లవారేసరికి ఇంకా దహనానికి అని చెప్పి అన్ని రెడీ చేసుకుంటున్న సమయంలోని పెద్ద గాలివాన అయితే వచ్చేసాయి. వీడిని అలానే తీసుకువెళ్లారు కానీ అక్కడ దహనపరుద్దాం అంటే కట్టెలన్నీ కూడా తడిచిపోయాయి. అలాంటివి ఏవైనా జరిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఆ శవాన్ని చక్కగాను అక్కడ దగ్గరలో ఉన్న కాటికాపరికి అప్పచెప్పేసి అక్కడ ఏదైనా మధు లాంటిది ఉంటే అక్కడ పెట్టేసి వీళ్ళందరూ అక్కడ వెయిట్ చేస్తారు చాలా వరకును. అంటే ఎప్పుడు ఈ గాలివాన తగ్గుతుందా అప్పుడు కాలుద్దాము, దహనపరుద్దాము అని చెప్పేసి. కానీ వీళ్ళు ఎంతకని వెయిట్ చేస్తారు. మధ్యాహ్నం అయిపోతుంది, ఇంకా అలానే వెళ్ళిన వాళ్ళు అక్కడే ఉండిపోయారు. ఆ శవం దగ్గర వదిలేసి వచ్చి రావడానికి లేదు. అయితే ఇంకా అలానే చూశారు. మధ్యాహ్నం 2-3 అయ్యే సమయానికి కాస్త తెరిపిస్తే ఆ సమయంలోని వాడిని అయితే దహనపరిచారు. అయితే చెక్కలన్నీ తడిచిపోయి ఉన్నాయి. ఎంత వీళ్ళు నెయ్యి వేసినా నూనె వేసినా కూడాను అవైతే సరిగ్గా వెలుక్కోవట్లేదు. మొత్తానికి ఏదో రకంగా వెలిగింది అనుకుంటే కాటికాపరి చెప్తూనే ఉన్నాడంట, పూర్తిగా కాలదేమో శవం అలా ఇలా అని. మరి అలానే వీళ్ళందరూ తగలబెట్టేసి వెళ్ళిపోయారు. ఎవరికి మటుకు వాళ్ళు కాసేపు వెయిట్ చేశారు. సగం వరకు కాలుతుందిలే అని అనుకున్నారు. కానీ ఈలోగా మళ్ళీ వర్షం పుంజుకుండేసరికి ఆ శవం సరిగ్గానైతే కాలేదు. ఇంకా ఎవరి మటుకు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసారు. అన్ని చేసేసారు, వచ్చేసారు. మర్నాడు కాటికాపరి వీళ్ళకైతే చెప్పాడంట, సరిగ్గా కాలేదు, మళ్ళీ ఏదో ఇంకా ఆశ ఉండిపోయినట్టుగా ఉంది, అయినా చిన్నపిల్లాడు కదా, ఇంకేమైనా చేయించాలేమో, ఆ ఇవర్ని అడిగి మీరు చేయించుకోండి, లేకపోతే ప్రాతగా మారే అవకాశం ఉంది అని వాళ్ళకైతే చెప్పేశాడు. వెళ్ళిపోయాడు. అయితే 3 రోజులు అయితే అయిపోయింది చనిపోయి. ఇంకా అక్కలు అందరూ కూడా ఉన్నారు ఇంట్లోని. అయితే రాత్రి సమయంలోని తను ఇంటి చుట్టూ తిరగడం, లోపలికి వచ్చేవాడు కాదు, ఇంటి చుట్టూ తిరుగుతుంది. 12 రోజుల వరకు దానికి అనుమతి అయితే ఉండదు, ఇంట్లోకి అయితే రాలేదు, బయటనే తిరుగుతుంది ఒక జ్యోతిలాగా. అయితే అలానే తిరుగుతున్నాడు. వీళ్ళకి వాడి ఉనికిని అయితే తెలియజేస్తున్నాడు. బాత్రూమ్ దగ్గర నించొని ఉన్నట్టు, ఎవరైనా బాత్రూమ్కి వెళ్ళేసరికి తుల్లి పడుతున్నారు అనమాట, అక్కడ వాడు ఉన్నాడు అన్నట్టుగానైతే కనిపించి మాయమవుతున్నాడు. అలానే అయ్యింది. ఇంకా 11 రోజులు మొత్తానికి అన్నీ చేసేసుకొని అక్కలు వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న మాత్రమే ఉన్నారు జీవత్స వాళ్ళ ఇంట్లోని. రంగనాథ్ వాళ్ళ నాన్న నూర్పులు అని చెప్పేసి ఆ రోజు తెల్లవారే పొలానికి అయితే వెళ్ళిపోయాడు. ఇంట్లోని వాళ్ళ అమ్మ కూడాను పని చేసుకొని అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట, ఆవిడ కూడాను. అయితే ఈలోగా వంట ఏదో వండింది, క్యారేజీలు కట్టుకుంది,
స్నానం చేసి ఇంట్లోకి వచ్చి ఈ బొట్టేదో పెట్టుకుంటుంది. ఈలోగా అద్దంలోని వెనకాతల కొడుకైతే నించొని కనిపిస్తున్నాడు. ఏడుస్తున్నాడు విపరీతంగాను. ఏడుస్తుంటే భయపడుతూ వెనక్కి తిరిగి అయితే చూసింది. కానీ వెనకాతల ఎవరూ లేరు. ఇంకా తను భయపడిపోయి గబగబా తన పని అంతా చేసుకొని ఇంటికి తలుపేసేసి బయలుదేరిపోయింది నూర్పుల దగ్గరికి. నూర్పుల రోజు అందరూ కూడా అక్కడికైతే వచ్చేస్తారు. వండుకొని అందరికీ భోజనాలు పట్టుకెళ్ళడం ఇవన్నీ కూడా జరుగుతాయి. అలానే తినేవో వండి పట్టుకొని వెళ్ళింది. అందరూ తింటున్నారు కానీ ఈవిడికి మటుకు తిండి సహించట్లేదు. కొడుకు ఇలాగ అయిపోయాడు కదా, ఆ బాధ మీద అయితే ఉంది. అయితే ఈలోగా తండ్రి ఏమో ఏంటి అలా ఉన్నావు ఏంటి అంటే, ఏం లేదయ్యా, ఏం లేదు అనుకుని ఉంది. అయితే మధ్యాహ్న సమయంలోని వీళ్ళ పనులు అయితే చేసుకుంటున్నారు. ఆ సమయంలో ఏం జరిగిందో తెలీదు. ఆ ముసలావిడ ఒక్కసారిగా గుండు పట్టుకొని పడిపోయింది. అలా పడిపోయింది, చచ్చిపోయింది. ఆవిడ కూడా చచ్చిపోయేసరికి అన్ని ఆపేసి పాపం మళ్ళీ లబోదిబ్బం అనుకుంటూ అతను ఇంటికి వెళ్ళి అవన్నీ చేసి ఆ రోజే కార్యక్రమం అయితే పూర్తి చేసేసారు. దగ్గరలో ఉండడం వలన కూతుర్లు కూడా వచ్చారు వెంటనే. అవన్నీ కూడా అయిపోయాయి. మళ్ళీ కూడా చనిపోయింది, ఇలా బెంగ పెట్టుకొని చనిపోయింది, హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోయింది అని అక్కడ వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నారు. రాత్రి సమయంలోని ఈయనొక్కడే ఇంట్లోనైతే పడుకున్నాడు. మరి ఇంకెవరు లేరు తోడు. ఈయనొక్కడే ఇంట్లోనైతే పడుకున్నాడు. మళ్ళీ అతని కల్లోకి వీడైతే వస్తున్నాడు. రంగనాథ్ వచ్చి భయపెడుతున్నాడు. నిన్ను కూడా తీసుకుపోతానని అంటున్నాడు వాళ్ళ నాన్నకి. అంటూ ఉంటే అతను భయపడిపోయి ఇలా లాభం లేదు, ఏదో ఒకటి చేయించాలి అని అతనికైతే అర్థమైంది. తన భార్య చనిపోవడానికి కారణం తన కొడుకే అని చెప్పి అర్థమైంది. మరి బయటని చెప్పుకోరు కదండి ఇలాంటివన్నీ కూడాను. అయితే పెద్ద కూతురికి వాళ్ళ ఊర్లోని ఇలా దెయ్యాల్ని భూతాలని వదిలించే వాళ్ళు ఉన్నారు, అతని దగ్గరికి వెళ్దాం నాన్న అని తీసుకొని వెళ్తే తనైతే చూసి ఏం చెప్పాడు అని అంటే, మీ ఇంట్లో వాళ్ళ మీద మీ ముగ్గురు మీద కూడాను అంటే మీ మీద ప్రయోగం జరిగింది. ముందు నీ కొడుకు మీదే చేశారు, ఆ తర్వాత మీరు కూడా ఇలా అయిపోవాలని చేశారు అని చెప్తున్నాడు. ఎవరు చేసుంటారు, మా మీద ఎవరు చేసుంటారు, మేము ఎవరికి అపకారం చేసాం ఏంటి అని ఆలోచిస్తున్నాడు కానీ తనకేమీ ఆలోచన రావట్లేదు. ఇంకా అలానే దిగాలుగా ఏం చేయాలి అని అంటే, వాళ్ళు ఎవరో తెలుసుకొని మనం తిప్పికొట్టడమే పరిష్కారం. అలానే తను ఇంకేం మాట్లాడకుండా ఏం వద్దు, ఏం చేయించొద్దు అని చెప్పేసి కూతురితో ఏదో చెప్పేసి వెళ్ళిపోతున్నాడు ఇంటికి. వెళ్ళిపోతుంటే సో అలా నడుచుకొని దిగాలుగానైతే వెళ్ళిపోతున్నాడు. ఈలోగా రమేష్ వాళ్ళతో ఉన్న మరొక ఫ్రెండ్ అనమాట, అంటే ఈ రంగనాథ్కి కూడాను బాగా క్లోజ్ అయ్యాడు. తనేమో శేఖరు చూశాడు. ఏం చిన్న ఏంటి అలా ఉన్నావు అంటే, ఏం చెప్తానురా, ఇదిగో ఇలా జరిగింది ఇలా అంటున్నాడు అని అంటే, చిన్న మీకు ఎవరేం చేశారో నాకు తెలుసు అని అన్నాడు. అనేసరికి షాక్ అయిపోయాడు. మాకు ఎవరేం చేయడం రా, ఎవరు చేస్తారా మాకు, మేము ఎవరికి ద్రోహం చేశాం రా అది ఇది అని అంటే, మీకు గుర్తుందా ఆ అమ్మాయిని వద్దనుకున్నారు అనేసి అంటున్నాడు. ప్రసాద్ వాళ్ళ చెల్లిని వాడేసుకొని వాడేంటనంటే వదిలేద్దాం అనుకున్న సమయంలోని ఏదో రకంగానూ ఇచ్చి పెళ్లి చేసేస్తే అయిపోతుంది అని వీళ్ళు ప్లాన్ చేసి వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు. వీళ్ళ తక్కువ కులం అనమాట. అయితే ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అమ్మేమో ఉంది ఆ టైంలోని. ఉన్న సమయంలోని ప్రసాద్ ఇంకా వాళ్ళ అమ్మ నాన్న వెళ్ళి ఇలా మా అమ్మాయికి మీ అబ్బాయిని ఇచ్చి చేస్తే బాగుంటుంది, వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఇష్టపడ్డారు, నచ్చి తిరుగుతున్నారు కదా అని అంటే, వాళ్ళ అమ్మ ఏమో తిట్టిందనమాట. మీదే కులం మాదే కులం, మీరు వచ్చి ఇలాగా నాతోని మాట్లాడడం ఏంటి, మా ఆయనకి తెలిసిందంటే నరికేస్తాడా ఒక్కొక్కరిని, వాడు ఎవరితోని తిరగట్లేదు, నా కొడుకు సంగతి నాకు తెలుసు అలా ఇలా అని వెనకేసుకొచ్చింది. వెనకేసుకొస్తే ఈ ప్రసాద్కి అన్ని విషయాలు తెలుసు, అమ్మాయిలకి తెలియదు. ఇద్దరు ఇష్టపడ్డారు, అడగడానికి అని చెప్పేసి వెళ్ళారు. వెళ్తే వాళ్ళ అమ్మ అలా అనేసరికి ప్రసాద్కి చాలా కోపం వచ్చింది. అలానే రంగనాథ్కి కూడాను అడిగాడు, మీ వాళ్ళు ఇలాగ అంటున్నారు, మా చెల్లంటే నీకు ఇష్టమే కదా, నువ్వు తిరుగుతున్నావు కదా దాంతోని, నాకు తెలుసు చెల్లి నాకు అన్ని విషయాలు చెప్పింది అని అంటే, మీ చెల్లి అందరితోనే అలాగే తిరుగుతుంది అని
వెటకారంగా మాట్లాడాడు. నాకేం తెలుసు, నేనేం పెళ్లి చేసుకోను, మీ చెల్లిని పెళ్లి చేసుకుందామని తిరగట్లేదు, అది నాతో ఇష్టపడి తిరుగుతుందా, అందుకే నేను తిరుగుతున్నానని అలా అయితే మాట్లాడాడు. మాట్లాడేసరికి పగబట్టాడు, అక్కడే కొట్టాడు. ఇద్దరు కొట్టుకున్నారు. శుభ్రంగా కొట్టేశాడు ఈ ప్రసాద్ని ఆ రంగనాథ్. కొట్టేసరికి ఇంకా వీడితో నేను ఇలాగా చాలలేను అని తెలుసుకొని పగబట్టాడు. ఈలోగా వాళ్ళ చెల్లి ఏం చేసింది, వాళ్ళు ఇలా వద్దన్నారని తెలిసింది, అలాగే వీడు ఇలా మాట్లాడాడని తెలుసుకొని సూసైడ్ చేసుకుంది. నూతిలో దూకి చనిపోయింది. చనిపోయేసరికి వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఎవరికైనా అలాంటి ఎదిగిన కూతురు అలా అయిపోతే ఈ ఊర్లో వాళ్ళు ముందేంటి అంటారు అని అంటే, కూడాను వయసులో ఉన్న అమ్మాయిలు ఇలా సూసైడ్ చేసుకొని చనిపోతే ఫస్ట్ వచ్చేది అనుమానం ఏంటి అని అంటే, ఎవరో ఏదో చేసేసారు, ఏదో అయిపోయింది, అందుకే ఇలా చనిపోయింది అని అనుకుంటారు జనాలు. అంతేకాకుండా ఇంట్లో వాళ్ళని కూడాను వేధించి తినేస్తారు. అలానే ఆ పేరెంట్స్ని అలానే వేధించుకొని తిన్నారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడాను. అప్పుడు పగబట్టేశాడు ఈ ప్రసాద్. పగబట్టి ఏం చేశాడు, ఆ పిల్లాడికి ఆ రోజు తాగడానికి పిలిచారు కదా, ఆ పిలిచినప్పుడే వాడికి సంబంధించిన వస్తువులన్నీ కూడాను మెల్లగా వాడి జుత్తుతో సహా కొట్టుకున్నారు కదా, అప్పుడు జుత్తు పీకాడు. అలాగే మెల్లగా వాడు కూర్చున్నప్పుడు ఈ రమేష్ చేత వాడి షర్టు కట్ చేయించాడు. అన్ని అలా చేసి సేకరించి ఆ పట్టుకొని వీళ్ళైతే ప్రయోగం చేశారనమాట. ఇంకా అందుకనే ఆ రోజు నుంచి తనకు అలా కనిపించడం, ఆ తర్వాత తను వీక్ అయి చనిపోవడం, ఆ తర్వాత వాళ్ళమ్మ చనిపోయినట్టు చేయడం, ఇవన్నీ కూడాను వీళ్ళ ప్లాన్ అనమాట. ఈ సంగతులన్నీ కూడా ఆ అబ్బాయి అయితే చెప్పాడు. చెప్పేసరికి ఒక్కసారిగా శేఖర్ మాటలు విని అలా నెగ్గాంతపోయాడు. అంటే నా కొడుకు ఇంత తప్పు చేశాడా, ఇంత వెధవా, అందుకే ఇలా అయ్యింది అని చెప్పేసి తనైతే అనుకున్నాడు. అయితే వెంటనే కూతురికైతే ఈ విషయాలన్నీ కూడా చెప్పాడు మర్నాడే వెళ్ళి. లేదు నాన్న, ఎలాగైనా మనం తిప్పి కొట్టిద్దాం అని చెప్పేసి ఆ అమ్మాయి ఆ భూత వైద్యుడి దగ్గరికి అయితే తీసుకువెళ్ళింది. వీళ్ళు నానా పాటలు పడ్డారు అవి తిప్పి కొట్టడానికి, కానీ ప్రయోజనం అయితే లేదు. అతనైతే చనిపోయాడు. అతను కూడా చనిపోయాడు. ఆ ఊర్లో వాళ్లే మనకి ఒకరైతే తెలుసు, మరి వాళ్ళ ద్వారా ఈ వీడియో అయితే మన దగ్గరికి చేరింది. అయితే వాళ్ళ పేర్లు కానీ ఏవి కూడా చెప్పొద్దన్నారు. కొన్ని నేను వేసాను అనమాట, మసాలాలు వేసి తట్టించి చెప్పడం అయితే జరిగింది. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.